నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రం నిర్వహించలేకపోతే ఆ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణపై ఎగ్జామ్ శాంటిటీ ఇంటిగ్రిటీ దెబ్బతిన్నదని చాలా స్పష్టంగా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక ఒకటొకటి బయటికి వస్తుంది. ఏదైతే ఇవి బయటికి వచ్చినప్పుడు ఎగ్జామ్ నిర్వహించిన ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిపైన బాధ్యత ఉంటుంది. దీనికి స్పష్టత ఇవ్వాల్సింది. దాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దీని బాధ్యత తీసుకొని 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా కల్పించాలి. గతంలో ఇదే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయిన రోజు మరుసటి రోజే ఏదైతే అన్ని ఎగ్జామ్స్ ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. మరి తెలంగాణ రాష్ట్రంలో లీకేజ్ అయినప్పుడు రద్దు చేయాలని డిమాండ్ చేసిన మీరు ఈరోజు కేంద్ర పరిధిలో ఉన్న మీ ప్రభుత్వంలో ఎన్టీఏ సంస్థలో పేపర్ లీకేజ్ అయిందని 12 మందిని అరెస్ట్ చేసి కన్ఫెషన్ వచ్చినాక కూడా ఎందుకు నీట్ పరీక్షని రద్దు చేస్తలేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే నీట్ పరీక్షని క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ నీట్ పరీక్షని నిర్వహించాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి నేరస్తులని కఠినంగా శిక్షించాలి. ఎన్టీఏని రద్దు చేయాలి. బీజేపీ పార్టీకి కేంద్ర సంస్థకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి శాత కాకపోతే రాష్ట్రాలకు ఎగ్జామ్ని కండక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తే ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి శాంటిటీ తోటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో గ్రూప్ 1 ఎగ్జామ్ ని నిర్వహించడమో నీట్ పరీక్షను కూడా మేము నిర్వహించుకుంటామని ఇన్ కేసు బీజేపీ పార్టీ దిగి రాకపోతే రేపు పొద్దునకెళ్లి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తూ బీజేపీ పార్టీ మెడల్ వంచన్న 24 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకి న్యాయం చేకూరుస్తామని చెప్పి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.